తల్లిదండ్రులు ఎప్పుడు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా వాళ్ళ పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలపై ప్రేమ ఎప్పుడూ తగ్గదు. ఎందుకిలా అంటున్నాను అంటే రీసెంట్‌లీ మా నాన్నగారికి చిన్న సర్జరీ అయిందండి. అందుకని చెప్పేసి పిండి వంటలేమి వద్దు అంటే అస్సలు వినలేదు మా నాన్న. మా అమ్మతో మనం ఉన్నన్నాళ్ళే పిల్లలకి ఏవైనా అని చెప్పేసి పట్టుబట్టి మరీ పిండి వంటలు చేయిస్తున్నాడు. రీసెంట్‌లీ సర్జరీ అయింది అని చెప్పాను కదా! నాన్నని ఇబ్బంది పెట్టకుండా అక్క, నేను చేసుకుందాము అని చెప్పేసి అరిసెలు వత్తడానికి కూర్చున్నాము. బట్ మా వలనైతే అస్సలు కాలేదనమాట. కొన్ని మాడిపోతూ ఉన్నాయి. కొన్నయితే ఆయిల్ సరిగ్గా పోవడం లేదు. ఇంక నాన్న అలా చూస్తూ ఊరుకోలేక నాన్నే కూర్చొని వత్తడం మొదలుపెట్టాడనమాట. నాన్న తన గురించి పెద్దగా ఏం కేర్ తీసుకోడు. బహుశా తల్లిదండ్రులంతా అలానే ఉంటారేమో, ఎక్కువగా పిల్లల గురించి ఆలోచిస్తూ. అందరూ సంక్రాంతి ఫెస్టివల్‌కి ముందే పిండి వంటలు ప్రిపేర్ చేసుకుంటారు కదా! బట్ మేమైతే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఊరు రాబోయే ముందు ప్రిపేర్ చేసుకుంటామనమాట. అంటే వచ్చిన తర్వాత చాలా డేస్ వరకు టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి. ఈ పిండి వంటలన్నీ వాళ్ళ ప్రేమలాగా చాలా బావుంటాయి.